వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గంజాయి నిర్మూలనలో భాగంగా తాడేపల్లి పోలీసులు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి కేసుల్లో గతంలో పట్టుబడిన వారితో పాటు అనుమానితులకు యూరిన్ పరీక్షలు చేయగా సుమారు 50 మందిలో 11 మందికి గంజాయి సేవించిన ఆనవాళ్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని విచారించి కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఓకే, సరే, అందరికీ అవగాహన ఉంది. అయినా ఎనీవే మరలా చెబుతాము. మన గుంటూరు జిల్లాని గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు, ఐజీ గారు, డీజీపీ గారు దీన్ని ఇంటి పరిస్థితిలో గంజాయికి దూరంగా పెట్టాలి ఇక్కడ యువతననే ప్రధానమైన ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా స్కూల్స్, కాలేజెస్లో అవేర్నెస్ మీటింగ్లు పెడుతున్నారు. అలాగే ర్యాలీలు కండక్ట్ చేస్తున్నారు. మన గుంటూరు జిల్లాని గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే ప్రధానమైన ఉద్దేశంతో గుంటూరు ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు, అలాగే ఐజీపీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగా అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాలేజెస్లోను, స్కూల్స్లోను, యూనివర్సిటీస్లోను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, అలాగే ర్యాలీస్ కండక్ట్ చేయడం. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ ఈ గాంజా ఎక్కడైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారో హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది. అటువంటి హాట్స్పాట్స్లో కూడా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గాంజాయి సేవించే వాళ్ళని తాగిన తర్వాత గుర్తుపట్టడం కోసం లేటెస్ట్గా ఒక టెక్నాలజీని కూడా మా డిపార్ట్మెంట్ వారు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా యూరిన్ అనాలిసిస్ టెస్ట్ ఒక కిట్టు ఉంటుంది. ఆ కిట్టు ద్వారా ఈ గాంజా సేవించిన వాళ్ళని వాళ్ళ యొక్క యూరిన్ని టెస్ట్ చేసినట్లయితే వాళ్ళు గత కొద్ది రోజుల నుండి వాళ్ళు గాంజా సేవించినట్లయితే అందులో ఆ అనాలిసిస్లో బయటపడుతుంది. దాని ప్రకారం వారిని ఆ గాంజా వారికి ఎలాగొచ్చింది, వీళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారు, ఈ లింక్ అంతా కూడా ఫార్వర్డ్ లింక్స్, అదేవిధంగా బ్యాక్వర్డ్ లింక్స్ని కూడా కనిపెట్టడానికి ఈ ఎనాలిసిస్ టెస్ట్ ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సిఐ వీరేంద్ర గారి ఆధ్వర్యంలో గాంజాయి కేసుల్లో గతంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అదేవిధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరైతే కేడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, డీసీ షీట్స్ మెయింటైన్ అవుతున్నాయో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళ ద్వారా ఈ యూరిన్ అనాలిసిస్ కిట్ ద్వారా పరీక్ష చేయించడం జరుగుతుంది. అందులో భాగంగా తాడేపల్లి నుండి సుమారుగా ఒక 50-60 మంది వచ్చారు. మంగళగిరి టౌన్ నుండి, దుగ్గిరాల నుండి, మంగళగిరి దూరం కూడా ఈ బ్యాడ్ క్యారెక్టర్స్, అలాగే గాంజా కేసుల్లో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళని పిలిపించి ఈ యూరిన్ అనాలిసిస్ టెస్టులు నిర్వహించడం జరిగింది. ఇందులో ఎవరైనా పాజిటివ్ వచ్చినట్లయితే వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళకి ఈ గాంజా ఎక్కడి నుండి వచ్చింది ఏంటనేది లింక్ అంతా కూడా బ్రేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గాంజా సేవించే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హెచ్చరిక, గతంలోలాగా ఏదో గాంజా సేవించాం అయిపోయింది మనల్ని ఎవరో పట్టుకునేవారు లేరు అని అనుకోవడానికి లేదు. గాంజా సేవించిన తర్వాత కూడా టెస్ట్ చేసినట్లయితే వాళ్ళు దొరికిపోతారు. కాబట్టి వీటికి దూరంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా యువతని ఈ చెడు ద్రావు నుండి తప్పుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.